సంగం బ్యారేజీ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన వాటర్ పంపింగ్ హౌస్ ను నెల్లూరు నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్, కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసులు యాదవ్, విజయలక్ష్మి సందర్శించారు. పంపింగ్ హౌస్ లో వాటర్ మేనేజ్మెంట్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాగ్ బుక్ మెయింటెనెన్స్, మోటార్ల పనితీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పంపింగ్ హౌస్ లో తలెత్తిన చిన్న చిన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని నెల్లూరు నగరపాలక సంస్థలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవిలో నెల్లూరు ప్రజలకు తాగునీటి సమస్య రానివ్వమని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. నెల్లూరు ఎంపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. సంఘంలో ఉన్నటువంటి హెడ్ వాటర్ ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడి నుంచి సప్లై చేసే లైన్ దగ్గర ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడంతా కూడా మోటార్స్ ఎన్ని రన్ అవుతున్నాయి, ఎంత టైం ఆన్ చేస్తారు, ఎంత టైంలో స్టాప్ చేస్తారు అనేదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మెగా ఎంప్లాయీస్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో డివిజన్స్లో తిరిగినప్పుడు రాబోయే ఏదైతే సమ్మర్కి సంబంధించి మంచినీటి సమస్య రాకుండా ఉండాలని ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కార్పొరేటర్లతో కూడా కలిసి, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి, అధికారులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వాటర్ ప్రాబ్లం అన్నది ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కూడా రెక్టిఫై చేయాలని కూడా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రాబోయే నగర ప్రజలందరికీ కూడా ఎటువంటి మంచినీటి సమస్య లేకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళిక పద్ధతిలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలనే ఒక దిశతోటి ముందుకెళ్తున్నాము. మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన ఎప్పటికప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించాలని ఒక ఆదేశాలతోటి అదేవిధంగా అధికారులతోటి మాట్లాడడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగానే ఈరోజు కూడా మేము ఈ మంచినీటి సమస్య రాబోయే కాలానికి ఎటువంటి సమస్య రాకుండా ఉండాలని ముందస్తుగానే ఈ చర్యలకి అదేవిధంగా దీన్ని కూడా పరిశీలించడం జరిగిందని కూడా నాతో కూడా కార్పొరేటర్ అయినటువంటి బొబ్బల శ్రీనివాసులు యాదవ్ గారు, పువాకులు 41వ డివిజన్ పువాకులు విజయలక్ష్మి గారితో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని కూడా తెలియజేశారు. నెల్లూరు నగరంలో రాబోయే కాలంలో వేసవి రాబోతూ ఉంది. ఏదైనా వాటర్ సమస్యలు వస్తాయో అని ముందుగానే మేయర్ గారు మేమందరం కలిసి వచ్చి ఇక్కడ వాటర్ ఎలా పంపింగ్ జరుగుతూ ఉంది, మోటార్లన్నీ పనిచేస్తూ ఉన్నాయా, ఇంటాక్ట్గా ఉన్నాయా, ఎంత వాటర్ రన్ అవుతూ ఉంది, ఇది ఎలా నెల్లూరు చేరుతుంది, నెల్లూరు చేరే దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెక్ చేయడానికి ఈరోజు వచ్చాం. అన్నీ సక్రమంగానే ఉన్నాయి. ఇక్కడ 3 మోటార్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆ 3 మోటార్లో 2 ఎప్పుడు పనిచేస్తూ ఉంటే ఒకటి ఐడియల్గా ఆల్టర్నేటివ్ ఏదైనా ఒక మోటారు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక మోటార్ ఆటోమేటిక్గా రన్ చేసేదానికి 3 మోటార్లు పెట్టున్నారు. 2 మోటార్లు సరిగ్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీని ద్వారా పంపింగ్ జరుగుతూ ఉంది నెల్లూరుకి. అక్కడి నుంచి గ్రావిటేషన్ సిస్టంలో నెల్లూరు వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడి నుంచి అక్కడ పంప్ చేసి అక్కడి నుంచి గ్రావిటేషన్ సిస్టంలో నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా వస్తుందని ముందుగా ఆలోచన చేసి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాం. చిన్న కాబట్టి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా నెల్లూరు సిటీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గారు, అలాగే సిటీ ఎమ్మెల్యే వాళ్ళందరి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఇవన్నీ పరిశీలించుకున్నాం.